కూడా విరాళం అడుగుతూ జంతు ప్రేమికురాలు అనిపించుకుంటున్నారు. ఇలా ఉంటే తాజాగా రేణుదేశాయ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. తమ తల్లిదండ్రులు ముందుగా మగ పిల్లవాడే జన్మిస్తాడని నమ్మకంతో ఉన్నారట. కానీ తను పుట్టడంతో తన పేరెంట్స్ డిసప్పాయింట్ అయ్యారని రేణుదేశాయ్ చెప్పుకొచ్చింది. నా తండ్రి నన్ను చూడటానికి, నన్ను టచ్ చేయడానికి కూడా ఇష్టపడలేదు చెప్పి ఆమె బాధపడింది. కొంతమంది తల్లిదండ్రులు అమ్మాయి పుట్టిందని చంపేస్తున్నారని, కానీ తమ పేరెంట్స్ స్టడీ పర్సన్స్ కాబట్టి తనను చంపలేదని రేణుదేశాయ్ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది. తల్లి ఉండి కూడా ఆమె ప్రేమను పొందకపోవడం పెద్ద నరకమని ఆమె అభివర్ణించింది. మా ఇంట్లో పని మనిషే తనను ప్రేమగా చూసుకుంటున్నారని చెప్పి రేణుదేశాయ్ బాధపడింది. పవన్ కళ్యాణ్తో విడాకులు తీసుకోవడం కంటే పుట్టింట్లో తల్లిదండ్రుల ఆదరణ పొందకపోవడం ఆ బాధ ఎప్పటికీ ఉంటుందని రేణుదేశాయ్ తెలిపింది. నాలాంటి జీవితం పిల్లలకు రావద్దనే ఉద్దేశంతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నానని రేణుదేశాయ్ చెప్పుకొచ్చింది.